వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటో తెలుసా? డార్జిలింగ్లో రోప్ వే ఎక్కడానికి అయితే నేను వచ్చేసాను. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తూ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ డార్జిలింగ్లో రోప్ వే ఎక్కకుండా ఎలా ఉంటారు? చాలా బాగుంటుందండి వ్యూ అయితే పైనుంచి. ఈ రోప్ వే ఎక్కితే మంచి వ్యూ కనిపిస్తుందండి. మీరు టికెట్ తీసుకున్నప్పుడు దగ్గరే మీకు 1 అవర్ టైం పడుతుందండి. మీరు మళ్ళీ టికెట్ తీసుకున్న తర్వాత రోప్ వే ఎక్కడానికి క్యూలో వెయిట్ చేయాలండి. సో దానికి మనకి 45 మినిట్స్ టు 1 అవర్ టైం పడుతుంది. సో అందుకని మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని రండి. ఈ రోప్ వేని కేబుల్ కార్ కూడా అంటారండి. ఈ కేబుల్ కార్ లోపల మనకి ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే అలౌ చేస్తారు. మీరు ఈ రోప్ వే టికెట్స్కి 7:30కి మనం వెళ్ళాలండి. మీకు అప్పటికే క్లౌడ్ ఎక్కువ ఉంటుందండి. టికెట్స్ తీసుకున్న దగ్గరే మీకు 9:30కి అలౌ చేస్తారండి. అండ్ టికెట్ ప్రైస్కి వస్తే ప్రెజెంట్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అండి. ఇగోండి ఇప్పుడు వచ్చేసి మేమైతే రోప్ వే ఎక్కేసాము. నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. అండ్ ఈ రోప్ వే స్టేషన్ వచ్చేసి 7000 ఫీట్ హైట్లో ఉందండి. అలాగే 1000 ఫీట్ హైట్లోకి మనం దిగుతామండి. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తూ చూసేయండి. మాకన్నా ముందున్న వాళ్ళకి అయితే ఫుల్గా వర్షం పడి స్నోఫాల్ అయితే మొత్తం కమ్మేసిందండి. కానీ మా సైడ్ వచ్చినప్పటికైతే మేము చాలా లక్కీ అండి. ఎందుకంటే మొత్తం అంతా బాగా మాకు వెలుతురు వచ్చింది. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు వ్యూ అయితే చూసేయండి. అండ్ ఈ రోప్ వే ట్రావెల్ అయితే మనకి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది తుక్వార్ నుంచి సింగమారికి రౌండ్ ట్రిప్ అండి. ఎవ్రీ మంత్ 19th అయితే మీరు రోప్ వేని ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే ఇది క్లోజ్ చేస్తుంటుంది. ఇవన్నీ టీ ఎస్టేట్స్ అండి. ఎంత బాగున్నాయి కదా, చాలా బాగుందండి. మనం దగ్గర నుంచి చూస్తే మనము సీనరీ వాల్పేపర్స్ చూస్తూ ఉంటాం కదండి, దానికంటే రియల్గా అయితే చాలా ఫ్యాబులస్గా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది.
ఎక్కడికైనా ప్లేసెస్కి బయట ప్లేసెస్కి వెళ్ళాలంటే ఈ ప్లేస్ని ప్లాన్ చేసుకోండి, అంత బాగుంటుందండి. ఇంకొక 5 నిమిషాల్లో మనం కిందకైతే రీచ్ అవుతామండి. మనం మళ్ళీ రిటర్న్ వచ్చినప్పటికి మనకి 90 మినిట్స్ టైం ఉంటుందండి. ఆ టైంలో మనము ఫొటోస్, వీడియోస్, అలాగే ఫుడ్ కావాలంటే ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి. అలాగే అక్కడ ఫుడ్ ఫేమస్ వచ్చేసి మోమోస్, మ్యాగీ నూడిల్స్ అండి. ఇప్పుడైతే మేము కిందకి డౌన్కి అయితే వచ్చేస్తున్నామండి. మేమైతే కిందకి టీ తోటల్లోకి దిగిపోతున్నామండి. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ఇక్కడైతే కిందదైతే ఫుల్ గ్రీనరీ అండి. నేనైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను, నేనైతే మీకు యాడ్ చేస్తాను. అండ్ అలాగే ప్రతి ఇంట్లోని మొక్కలు అయితే కన్ఫామ్గా పెంచుకుంటున్నారండి. ఒక్కలనే కాదు, మొత్తం అందరూ కూడా పెంచుకుంటున్నారు. ఇక్కడ మొక్కలు పెంచుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా యూనిటీగా ఉంటారని వాళ్ళ నమ్మకం అండి. ఇగోండి ఇప్పుడైతే నేను మీకు కొన్ని వీడియోస్ యాడ్ చేస్తాను చూడండి. వ్యూ చూసారా ఎంత బాగుందో కదా, మొత్తం గ్రీనరీ అండి. ఫొటోస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. ఇప్పుడైతే నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నానండి, నేనైతే మీకు పక్కన యాడ్ చేస్తాను, మీరు చూసేయండి. చూసారా అండి, ఇవన్నీ కూడా టీ ఆకులండి. చూసారా, నేనైతే మీకు దగ్గరగా చూపిస్తున్నాను. నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.